హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ కి రౌండ్ 1 కౌన్సిలింగ్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. స్కెడ్యూల్ ప్రకారంగా దాదాపుగా ఈ రోజు ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్ట్ కూడా రిలీజ్ అవుతుంది అనుకున్నాం. కానీ ఎంసీసీ వాళ్ళు రివైజ్డ్ స్కెడ్యూల్ ని మనకి ఈ సర్వీసెస్ అండ్ స్కెడ్యూల్ లో ప్రొవైడ్ చేశారు. ఇది రివైజ్డ్ స్కెడ్యూల్ కి సంబంధించినటువంటి టాబ్యులర్ ఫార్మాట్. దీనిలో వీళ్ళు జస్ట్ డేట్స్ కొన్ని చేంజ్ చేయడం జరిగింది. అంటే మనకి చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ 19th అండ్ 20th 2 days టైం ఇచ్చారు ఇక్కడ. అలాగే రిజల్ట్ 21st ఆగస్ట్ అన్నారు. అంటే మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్టు ఆగస్టు 20వ తారీఖు సాయంత్రం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత ఒకవేళ ఏదైనా గ్రీవెన్సెస్ కి అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు కొన్ని అవర్స్ మీకు టైం ఇస్తారు. ఆ గ్రీవెన్సెస్ ఒకసారి చెక్ చేసిన తర్వాత ఫైనల్ అలాట్మెంట్ లిస్ట్ ని ఆగస్టు 21వ తారీఖు రిలీజ్ చేస్తారు. ఈ రిజల్ట్ మీకు ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లో మాత్రమే డిస్ప్లే అవుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎంసీసీ వెబ్సైట్ లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్రతి రోజు కూడా రెగ్యులర్ గా వాచ్ చేసుకుంటూ ఉండండి. అంతేకాదండి, ఈ సంవత్సరం న్యూ రూల్ ప్రకారంగా ఎవరికైతే సీట్ అలాట్మెంట్ వస్తుందో ఆ స్టూడెంట్స్ అంటే రిజల్ట్ వచ్చిన వెంటనే మీరు చేయవలసినటువంటి పని మీ యొక్క డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయడం. డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేసేటప్పుడు జిరాక్స్ కాపీస్ ని స్కాన్ చేసి అప్లోడ్ చేయవద్దు. ఓన్లీ ఒరిజినల్ కాపీస్ ని మాత్రమే స్కాన్ చేసి వాటిని మీరు అప్లోడ్ చేయాలి. అంతేగాని జిరాక్స్ కాపీస్ గానీ స్కాన్ చేస్తే అవి క్లియర్ గా ఉండవు, కాబట్టి రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. ఎవరికైతే సీట్ అలాట్మెంట్ వస్తుందో ఆ స్టూడెంట్స్ ఇమ్మీడియట్ గా 21st రిజల్ట్ అనౌన్స్ చేసిన వెంటనే విత్ ఇన్ 1 day లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు టైం కూడా ఇస్తారు మనకి 1 or 2 days అన్నప్పటికీ కూడా మీరు 21st, 22nd లోగా కంప్లీట్ చేసుకుంటే మంచిది. అలాగే రిపోర్టింగ్ అండ్ జాయినింగ్ అన్నారు. రిపోర్టింగ్ అండ్ జాయినింగ్ కి కూడా 22nd ఆగస్ట్ నుండి 31st ఆగస్ట్ వరకు టైం ఇస్తున్నారు. అంటే టోటల్ గా 10 days టైం ఇచ్చారు. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంతమంది స్టూడెంట్స్ కాలేజ్ లో రిపోర్ట్ చేశారు, జాయిన్ అయ్యారు, ఎంతమంది జాయిన్ అవ్వలేదు, దానికి సంబంధించి కాలేజెస్ వాళ్ళు కౌన్సిలింగ్ ని కండక్ట్ చేసే సాఫ్ట్వేర్ లో డేటాని అప్లోడ్ చేయడానికి 1st September 2026 లాస్ట్ డేట్ అని చెప్తున్నారు. అర్థమైంది కదా? సో ఈ ప్రాసెస్ ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి రివైజ్డ్ స్కెడ్యూల్ ప్రకారంగా జరుగుతుంది. అంతేకాదు మనకి అంటే స్టేట్ కోటాకి, ఆల్ ఇండియా కోటాకి కంబైన్డ్ గా కూడా ఒక టాబ్యులర్ ఫార్మాట్ లో డేట్స్ ని మెన్షన్ చేశారు. వీటిని టెంటేటివ్ స్కెడ్యూల్ అని మాత్రమే అంటారంటే అంటే ఎగ్జాక్ట్ గా ఇలా జరుగుతుందని ఎప్పుడు చెప్పలేము. అంటే మరలా పోస్ట్ పోన్ అవ్వచ్చు కూడా చెప్పలేము. ఫస్ట్ రౌండ్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే స్టేట్ కోటాకు కూడా 13th ఆగస్ట్ నుండి 27th ఆగస్ట్ అంటే 27 ఆగస్ట్ వరకు జరుగుతుందని ఇచ్చారు. కానీ 5వ తారీఖు నోటిఫికేషన్స్ వచ్చాయి. మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ కూడా ఏపీ మరియు తెలంగాణ స్టేట్స్ లో జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఎగ్జాక్ట్ గా ఈ డేట్ ప్రకారంగా జరుగుతుందని కాకుండా రెగ్యులర్ గా వెబ్సైట్స్ ని చూసుకుంటూ లేటెస్ట్ గా వచ్చే అప్డేట్ నోటిఫికేషన్స్ ని గమనించుకుంటూ ఉండాలి. అలా నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ జాయినింగ్ ఇన్ స్టేట్ కోటా కౌన్సిలింగ్ 5th September అన్నారు. ప్రస్తుతానికి మనకు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి సంబంధించిన రిజల్ట్ అనౌన్స్ చేసేంత వరకు కూడా మీకు స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో మాత్రం రిజల్ట్స్ అనౌన్స్ చేయడం అనేది ఉండదు. ఏ స్టేట్ వాళ్ళు కూడా అనౌన్స్ చేయకూడదు, రూల్ అంతే. కాబట్టి ఫస్ట్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్ గా ఎంసీసీ వెబ్సైట్ ని చెక్ చేసుకుంటూ ఉండండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ సెక్షన్ లో అలాగే డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. దయచేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యి మీ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేసుకోండి. ఎవరు కూడా పర్సనల్ గా కాల్స్ చేయొద్దని నా రిక్వెస్ట్ అండి. అంతేకాదు మీరు ఎవరికైనా ఒకవేళ ఈ కౌన్సిలింగ్ కి సంబంధించి పెయిడ్ సర్వీసెస్ కావాలి అన్నా లేదా వెబ్ ఆప్షన్స్ కి సంబంధించినటువంటి హెల్ప్ కావాలి అన్నా పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. 6303235115 కి మీరు వాట్సాప్ మెసేజ్ లో మీ యొక్క డీటెయిల్స్ ని సెండ్ చేయండి. నేనే మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.